అందరికీ నమస్తే అండి. సింహాచల వరహ లక్ష్మీ నరసింహ స్వామివారిది గిరి ప్రదర్శన ఉందండి. ఈ నెల 20న జూలై 20, 2024 లక్షల కొలది భక్తులందరూ అటెండ్ అవుతారండి. స్వామి దర్శించుకు ఆశీర్వాదం తీసుకుంటారండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అసలు మన పంతులు గారిని అడిగి తెలుసుకుందామండి. తర్వాత గుడి హిస్టరీ అండి, సింహాచల క్షేత్రం ఎలా వెలిసింది ఏంటి హిస్టరీ కూడా మనం తెలుసుకుందామండి. ఆయన అడిగి తెలుసుకుందామండి. ఇదంతా టెంపుల్ ఆవరణ అండి. ఇదిగోండి, ఇటు నుంచి మనం కిందకు వెళ్ళిపోదాము. తర్వాత పంతులు గారిని కలుద్దాము. కలిసి ఆ స్వామిని కలిసి ఆయన అడిగి డీటెయిల్స్ మొత్తం తెలుసుకుందామండి. సింహాచల వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి గిరి ప్రదర్శనకి కొన్ని లక్షల మంది అటెండ్ అవుతారండి. అది జూలై నెల 20వ తారీఖుని స్టార్ట్ అవుతుందండి. ఆ రోజు అవుతుంది. ప్రత్యేకించి చాలా దూరాల నుంచి అందరూ వచ్చి అటెండ్ అవుతారండి. ఆ రోజు మనం కూడా అటెండ్ అవుతామండి. అసలు గిరి ప్రదర్శన ఎందుకు చేస్తారనే విషయం మీద మనం మంత్రి గారిని అడిగి డీటెయిల్స్ అన్ని తెలుసుకుందామండి. చాలామంది తెలిసి ఉంటుంది, కానీ తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈ న్యూస్ చేస్తున్నానండి. ఇది రిలే చేస్తున్నాను. మీరు కూడా తప్పగా చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఛానల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ రోజున సింహాచలం గిరి ప్రదక్షిణ కోసం 4 మాటలు చెప్పాలనుకుంటున్నాను. అసలు గిరి ప్రదక్షిణ, అసలు సింహాచలం అంటే ఏంటి, ఆ క్షేత్రంకి ఆ పేరు ఎలా వచ్చింది? అచలం అంటే కదలకుండా ఉండేది. దానికి సింహాచలం అని ఎందుకు పేరు వచ్చిందంటే సింహం ఆకృతిలో ఉన్న అచలం కాబట్టి దాన్ని సింహాచలం అని పిలుస్తారు. అయితే ప్రహ్లాదుడు కృతయుగం కన్నా ముందు ప్రహ్లాదుడు ఇక్కడ చాలా కాలం వెయిట్ చేసి ఉండి ఆ స్వామిని దర్శనం చేసుకుంటూ ఆ ప్రహ్లాదుడు ఒకనొక రోజు ఒక కోరిక పుట్టింది. స్వామి, భక్తుల్ని రక్షించడానికి నువ్వు నరసింహ అవతారంలో వచ్చావు, భూమిని రక్షించడానికి వరాహ అవతారంలో వచ్చావు, కానీ నాకు ఒక కోరిక ఉంది, ఈ 2 అవతారాలు కలిపి చూడాలని నాకు అనిపిస్తోంది. అంటే భూమిని దొంగలిస్తున్నప్పుడు వరాహ అవతారం, భక్తుల్ని కాపాడడానికి లక్ష్మీ నరసింహ అవతారం, కాబట్టి 2 అవతారాలు కలిపి నువ్వు దర్శనం ఇవ్వాలని కోరికగా ఉంది అని ఒక రోజు దానికోసం ఒక శతకం ప్రహ్లాదుడు పాడుతూ ఉండగా ఆయన కన్నీళ్ళు బుట్టలు కాచుకుంటూ నాకు ఇలాంటి దర్శనం కావాలని ఎంతో ఆవేదన చెందితే అప్పుడు స్వామివారు ముఖము వరహావతారం, మిగతాదంతా శరీరం అంతా నరసింహ అవతారంగా వరహ లక్ష్మీ సమేతంగా అప్పుడు వరహ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిసాడు ఆ సింహాచలం అనే కొండ మీద. అది చాలా కాలం ప్రహ్లాదుడి చేత పూజలు అవి అందుకున్నాడు. ఆయన అందుకున్న తర్వాత ప్రహ్లాదుడు కాలాంతరంలో అక్కడ ఎన్నో చీమలు పాములు కలిపి పుట్టగా పెట్టేసి ఆ స్వామివారి పుట్ట మధ్యలో ఉండిపోయారు. అది కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయింది. అప్పుడు కృతయుగం స్టార్టింగ్లోని షట్చక్రవర్తిలో మొట్టమొదటి వాడైన పురుగు చక్రవర్తి ఆయన ఒకనొక రోజు విలాసవంతంగా విమానంలో అలా విహరిస్తుండగా ఈ సింహాచలం కొండ దగ్గరికి వచ్చేసరికి విమానం ఆగిపోయింది. అప్పుడు ఆకాశవాణి పలికింది, నాయన ఇక్కడ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారు ఏం చేసి ఉన్నారు కాబట్టి ఆయన వెతికి పట్టుకొని ఆయనకి గుడి కట్టు అని చెప్పి ఆయనకి ఆకాశవాణి పలికింది. అప్పుడు ఆయన విమానం కిందకు వచ్చి ఎంత వెతికినా 2-3 రోజులు ఎంతో శోధిస్తాడు. ఆయన కనబడడు స్వామి. కనబడకపోయేసరికి సైన్యంతో పాటు కొండ మీదకి వెళ్ళి, స్వామి నీవు దొరికేంత వరకు నేను కొండ దిగను, నిరాహార దీక్షతో నిన్ను వెతుకుతానని చెప్పి ఆ రోజంతా వెతికి ఆవేదనతో పడుకోగా అప్పుడు స్వప్నంలో స్వామివారి కనిపించి, నాయనా నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నన్ను వచ్చి నువ్వు తీసుకెళ్ళు, నాకు మంచి గుడి కట్టు అని చెప్పి ఆయన స్వప్నంలో కనబడగా ఆ మరుసటి రోజు పొద్దున్నే వెళ్ళి చూస్తే అక్కడ పుట్ట పట్టేసి పెద్ద పుట్ట కనబడింది. అయ్యో, స్వామివారిని గుణపంతో తవ్వకూడదు, తవ్వితే పొరపాటున తగిలిందంటే అపరాధం. కావున సింహాచలం కొండ కింద కోనే ఉంది. ఆ కోనేటిలో నుంచి పని వాళ్ళందరి చేత సహస్రం అంటే 1000 కడవలతో నీళ్లు తెప్పించి ఆ పుట్ట మీద అలా పోస్తూ ఉండగా 1000వ కడవ పొయ్యగానే స్వామివారి దర్శనం అయ్యింది. ఆ దర్శనంతో స్వామివారికి ఎంతో ఆరాధన చేసుకొని అక్కడ పురుగు చక్రవర్తి ఒక గుడి కట్టించాడు. గుడి కట్టిన తర్వాత అయ్యో ఇక్కడికి రావడానికి మార్గం లేదే అని చెప్పి చింతిస్తూ ఆ రోజు పడుకున్నాడు స్వామివారు. మందిరం అంతా పూర్తయింది, ఇక్కడ రహదారి కట్టాలని చెప్పి చింతిస్తూ ఆ రోజు రాత్రి పడుకొని రహదారికి మార్గం కనబడట్లేదు. ఏనుగులు గుర్రాలతో సామాన్లు అయితే తీసుకెళ్లి గుడి కట్టేశాడు, కానీ మనుషులు రావడానికి మంచి మార్గం ఏర్పాటు చేయాలి, ఆ మార్గం కనబడట్లేదని ఎంతో చెప్పి చింతతో పడుకుంటే ఆ రోజు రాత్రి ఆయన పడుకున్నాడు. తెల్లవారి 3:30 కల్లా
మెట్లు తయారైపోయి ఉన్నాయి స్వామివారి కొండ మీదకి. అయ్యో ఇది ఎలా జరిగింది స్వామి అని స్వామివారిని ఎంతో మనస్ఫూర్తిగా ఆరాధన చేయగా అప్పుడు మెట్లు కట్టేసి అందరి దేవతలు కూడా అక్కడ గంగధార అని ఒకటి ఉంటుంది. అది సాక్షాత్తు గంగ, కాశీ నుంచి గంగ, హరిద్వార్ నుంచి ఎక్కడైతే వస్తుందో ఆ గంగ ఇక్కడికి వస్తుంది. ఆ గంగలో స్నానం చేసి దేవతలందరూ వెళ్ళిపోతూ ఉండగా ఆఖరి దేవత ఆయనకి దర్శనం ఇచ్చాడు. ఎవరు మీరు ఇంత ఎత్తున ఉన్నారు, మానవ మాతృలుగా లేరు మీరు ఎవరు అంటే, మాకు బ్రహ్మదేవుడు ఆజ్ఞ అయింది, మహాలక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ వేయించేసి ఉన్నారంట, ఆయనకి మానవ మాతృలు నచ్చే మార్గం నిర్మించమన్నారు, అందుకు రాత్రి మేము మార్గం నిర్మించాం, ఇదిగో ఈ ద్వారా వెళ్ళిపోతే కిందకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆ చక్రవర్తికి ఆ దారి చూపించారు. ఆహా ఎంతో అదృష్టవంతుందని చెప్పి ఆ దారిలో నుంచి ఆయన వచ్చాడు. అలా కాలాంతరంగా ఎన్నో పూజలు అందుకుంటూ కొంతకాలం అయిన తర్వాత గజపతుల చేతిలోకి వచ్చింది. అది 200-300 సంవత్సరాల క్రితం గజపతుల చేతిలోకి వచ్చిన తర్వాత అక్కడ ఒక ముస్లిము దండయాత్ర జరిగింది. ఇది ఎవరికి అంతగా తెలియదు, మాది సింహాచలం కాబట్టి మేము చెప్తున్నాము. ఇది ఏ పుస్తకాల్లో కూడా మీకు దొరకదు. ఇది ఒక చరిత్ర, నిజంగా ఇప్పటికీ కూడా మీరు సింహాచలం ఎవరైనా పాత వాళ్ళని అడిగితే చెప్తారు. ఏంటంటే 200 సంవత్సరాల క్రితం ఒక ముస్లిం దండయాత్ర జరిగినప్పుడు ఆ పైన ఒక ఆయన ఉండేవాళ్ళు, ఆయన పేరు సరిగ్గా గుర్తులేదు, అప్పాజీ అంటారు ఆయన్ని. ఆయన కవి, మంచి కవి. ఆయన అక్కడే సేవ చేసుకుంటూ ఉంటూ ఉండేవాడు. ఆయన దండయాత్ర సమయంలోని వీళ్ళందరూ కూడా అన్ని ఆలయాలు పగలకుంటూ వచ్చి సింహాచలం కొండ మీదకి వచ్చేసారు. టూరిస్టులు ముస్లిం వాళ్ళు వచ్చి గర్భగుడిలోకి ఎంటర్ అయ్యి ఇంకా స్వామివారిని కూడా విగ్రహాన్ని శివచ్ఛేదం చేద్దామనుకున్న సమయంలో, అయితే వాళ్ళు నన్ను శివచ్ఛేదం చేసిన తర్వాత మిమ్మల్ని చెయ్యాలి అని చెప్పి ఆ భక్తుడు స్వామివారిని గట్టిగా పట్టుకొని, స్వామి అయితే నువ్వు మాయమైపో, లేకపోతే నా శివచ్ఛేదం జరిగిన తర్వాత నీ శివచ్ఛేదం జరగాలి అని పెట్టి ఆయన గట్టిగా కౌలించేసుకున్నారు. కౌలించేసుకుంటే అప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ గండు తుమ్మెదలు, కొన్ని కోట్ల గండు తుమ్మెదలు వచ్చి ఆ ప్రతి సైనికుడి మీద దాడి చేసి 23 కిలోమీటర్ల దాకా పైకెత్తించి, మనకి తెలుసు విశాఖపట్నంలో తేనెటీగల గుట్ట అని ఒకటి ఉంటుంది, ఆర్కే బీచ్ కొంచెం ముందుకు వెళ్ళిపోతే తేనెటీగ గుట్ట అని ఉంటుంది. అక్కడ దాకా కూడా ఈ తేనెటీగలన్నీ కూడా ముస్లిం దండనాయకులందరినీ కూడా వెంటగొట్టించి అక్కడ దాకా పంపించే అప్పుడు రక్షించబడ్డాడు ఆ స్వామి. ఇంకా అప్పటి నుంచి కూడా దివ్యమూర్తిగా వెలుస్తూ ఎంతో అంగరంగ వైభోగంగా కలియుగంలో వెంకటేశ్వర స్వామి తర్వాత పొంగు బంగారమే వెలిసిన స్వామివారు ఎవరంటే లక్ష్మీ నరసింహస్వామి. వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దగ్గరికి ఆ స్వామనే కాదు, మనిషి కోరికలు తేవడానికి భగవత్ స్వరూపం, ఎక్కడికి వెళ్ళినా కోరికలు తీరిపోతాయి. కానీ ఆ స్వామివారి ప్రత్యేకత ఏంటంటే గిరి ప్రదక్షిణ. ప్రపంచంలో ఎక్కడా లేని 2 విశేషాలు ఏంటంటే సింహాచలం ఒకటి, అరుణాచలం ఒకటి. ఈ 2 చోట్ల గిరి ప్రదక్షిణ అనేది ప్రాముఖ్యత. ఆ గిరి ప్రదక్షిణ అంటే ఏంటి? అరుణాచల గిరి ప్రదక్షిణ. అసలు గిరి అంటే ఏంటి? కొండ అంటే దానికి నిదర్శనం ఏంటి? కొండ అంటే కదలనిది, నిశ్చలంగా ఉండేది. పూర్వం సాధకులు చాలామంది చెప్పేవాళ్ళు, నువ్వు సాధన చెయ్యాలి అంటే కొండ ఎదురుగుండా కూర్చొని సాధన చెయ్యు. ఎందుకంటే కదలని వస్తువుని చూస్తూ ఈ కదిలే మనసుని ఆపగలగాల. కదిలే మనసు అంటే మనం తపస్సు చేయాలన్నా, కోరికలు తీరాలన్నా, భగవద్ ధ్యానం చేయాలన్నా మనసు అచంచలం, ఒక్క సెకండ్ కూడా మనసు నిలబడదు, ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ కొండ అలా కాదు. కొండ మీదకి ఎన్నో మృగాలు ఎక్కుతాయి, ఎంతోమంది తవ్వుతూ ఉంటారు, ఎన్ని బాధలు పెట్టినా కొండ కదలకుండా అలాగే ఉంటుంది, అచంచలం. అలాగే నీ మనసును కూడా చంచలం లేకుండా అచలంగా ఉండి సాధన చేసి జ్ఞాన మార్గం పొందాలి. అలాగే భారతదేశంలో 2 క్షేత్రాలు ఉన్నాయి. ఈ 2 క్షేత్రాలు కూడా అరుణాచలం జ్ఞాన మార్గం. అక్కడ అగ్నిలింగం ఉద్భవించింది, శివరాత్రి నాడు ఉద్భవించిన అగ్నిలింగం అరుణాచల క్షేత్రం. అలాగే వరహాలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఏంటంటే అది సింహం ఆకారంలో ఉంటుంది. సింహం దేనికి ప్రతీక? మనిషిలో ఉండే అహంకారానికి ప్రతీక, మదానికి ప్రతీక. ఆ సింహం మీద కూర్చునేది ఎవరు? అమ్మవారు అంటే జ్ఞానానికి ప్రతీక. మనిషిలో ఎప్పుడైతే అహంకారం, మదం పెరిగిపోతాయో అప్పుడు అమ్మవారు అణచి మన ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి సింహానికి అహంకారం ప్రతీక. కాబట్టి ఆ అహంకారాన్ని చుట్టూ తిరిగి ఆ అహంకారాన్ని వదిలేసి జ్ఞాన మార్గంతో బతకాలి. మదము, మాత్సర్యము, కామము, క్రోధము ఇవన్నీ మనిషిలో ఎప్పుడు పోతాయంటే బాగా అలసి సొలసినప్పుడే, బాగా కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే భగవంతుడు కనబడతాడు.
కోట్లు ఉన్నప్పుడు భగవంతుడు కనబడ్డు. కాబట్టి ఎంత కోటీశ్వరుడైనా సరే ఆ రోజున స్వామివారికి భక్తిగా ప్రదక్షిణ, నాకు తెలిసి 32 కిలోమీటర్లు ఉంటుంది. 32 కిలోమీటర్ల ప్రదక్షిణ చేసుకొని వచ్చి మెట్ల ద్వారా పైకెక్కి స్వామివారిని అప్పటికి అంత చేసేసరికి అలసిపోతాడు. స్వామి దగ్గరికి వెళ్ళేసరికి అలసిపోయినప్పుడు మనిషికి వచ్చే కోరిక ఒక్కటే, స్వామి ఇంకా ఈ జీవనం నాకొద్దు, నీలో ఐక్యం చేసుకో. ఎంతటి వారికైనా సరే తెలియకుండా వచ్చే మాట, స్వామి నీలో నేను ఐక్యం అయిపోవాలని. అదే ఏసీలో కూర్చొని వచ్చేవాడికి ఏం కోరిక వస్తుంది? అయ్యా స్వామి నా దగ్గర 1,00,00,000 రూపాయలు ఉన్నాయి, ఇంకా నాకు డబ్బులు కావాలి, లేకపోతే నాకు పిల్లలు ఇవ్వు. ఈ కోరికలన్నీ ఎక్కడికి వెళ్ళినా తీరుతాయి. కానీ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల తీరే కోరిక, మీరు అడిగినా అడగకపోయినా స్వామివారికి ఇచ్చే కోరిక ఏంటంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. జ్ఞానం కోసం మాత్రమే గిరి ప్రదక్షిణ చేయాలి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అయ్యా నాకు ఈ కోరిక ఉంది, నాకు తీర్చడానికి మటుకు ఎవ్వరూ అడగండి దయచేసి. స్వామి మా కోరికలు ఎప్పుడూ ఉంటాయి, నేను మిమ్మల్ని చూడడం కాదు, మీరు నా పక్క చూడండి. భగవంతుని మనం చూడడం కాదు, భగవంతుడు మనల్ని చూడాలి. ఆయన ఒక్కసారి చూస్తే ఇంకా మనకి ఏ కోరికలు అక్కర్లేదు. జ్ఞానం కోసం మాత్రమే గిరి ప్రదక్షిణ చేస్తారు. అలాగే అరుణాచలంలో కూడా స్వామివారు, రమణ మహర్షి కూడా అదే చెప్పారు. ఒక భక్తుడు వెళ్ళి అడిగాడు, స్వామి ఇంత ప్రదక్షిణ చేస్తాను, నాకు అలసిపోవడం తప్ప నాకేమి కనబడలేదు అంటే, నాయన నీకేం కనబడదు, ఈ శరీరంలో నీకేం కనబడదు, నీకు చూపిస్తాను నేను అని చెప్పి ఆయన ఆత్మరూపంలో తీసుకెళ్ళి చూపించాడు. అప్పుడు ఈయన చనిపోయిన తర్వాత ఈయన చేసిన ఒక్క గిరి ప్రదక్షిణకి కొన్ని కోట్ల సంవత్సరాల స్వర్గంలో ఉంటాడు ఆయన. కొన్ని కోట్ల సంవత్సరాలు. ఆహా, ఒక్క గిరి ప్రదక్షిణకి నాకు వచ్చే ఫలితం ఇదా అని చెప్పి ఆ భక్తుడు ఆయన జీవితకాలం కూడా ఎప్పుడూ గిరి ప్రదక్షిణ చేస్తూ జ్ఞానాన్ని మాత్రమే అడిగేవాడు. అలాగా జ్ఞాన మార్గాన్ని ప్రసాదించేది కాబట్టి దాన్ని గిరి ప్రదక్షిణ అన్నారు. కేవలం జ్ఞానాన్ని మాత్రమే కోరుకోండి, జ్ఞానమే మనిషికి మోక్ష మార్గం. సింహాచల క్షేత్రము కొన్ని యుగాల నుంచి ఉన్నా సరే ప్రతి యుగంలో కూడా సింహాచల క్షేత్రానికి ఒక ప్రతీక ఉండేది. కృతయుగంలోని కురు చక్రవర్తి, త్రేతాయుగంలో రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు లక్ష్మణస్వామి మూర్ఛ చెందినప్పుడు హనుమంతుడు సంజీవిని పర్వతం తీసుకొచ్చాడు. తీసుకొచ్చి లక్ష్మణస్వామికి ఆ సంజీవిని అందించి ఆయన మూర్ఛలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ పర్వతాన్ని తీసి మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చావో అక్కడ పెట్టేయని సుగ్రీవుడు చెప్తే, హనుమంతుడు వారు తీసుకొస్తూ ఉండగా అంత దూరం ఎందుకు వెళ్ళాలే మళ్ళా అని చెప్పి ఆ సంజీవిని ఎక్కడే పడేశారు. ఆ పడిన ప్లేస్ ఏంటంటే సింహాచలం కొండ మీద కొంత సంజీవిని మొక్కలు కొన్ని సింహాచలం కొండ మీద పడిపోయాయి. అది ఎలాగ మీరు చెప్పగలమంటే, కొంతకాలం కిందట అందరికీ తెలిసిన నిజం ఏంటంటే, కొంతకాలం కిందట సింహాచలంలోని ఒక మేకలు కాసుకుంటూ కొండ మీదకి వెళ్ళి అక్కడ మేకల కోసం ఆహారం కొడదామని చెప్పి పొడవలతోటి మొక్కలు కోస్తుండగా ఆయనకి తెలియకుండానే ఆయన చెయ్యి నరికేసుకోగానే అయ్యో చెయ్యి తెగిపోయింది అని చెప్పి దీన్ని ఏదో ఒకటి చేయాలి, కట్టుకోవాలని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న మూలికలు తీసి చెయ్యి కట్టుకుందామని చెప్పి ఇలా కట్టుకొని చూస్తే చెయ్యి అతుక్కుపోతుంది. మళ్ళీ ఆయన వెతుకుదామని చూపిస్తే ఎంత వెతికినా సరే ఆ మూలిక దొరకలేదు. అక్కడ సంజీవిని ఉంది అని చెప్పడానికి ఇది ప్రత్యక్ష కథ కాదు, ఇది ప్రత్యక్ష నిదర్శనం. అలాగే ఆ సంజీవిని ఉండబట్టే స్వామివారు దినదినాభివృద్ధి అయ్యి ఎక్కడ వచ్చినా సరే నీ కోరికను అడగక్కర్లేదు, అడగకుండా తీర్చే కోరికలు తీరే స్థలం ఏంటంటే సింహాచల క్షేత్రం. అక్కడ కప్పస్తంభం అని ఒకటి ఉంటుంది సింహాచలం కొండ మీద. అది ఏంటంటే గర్భవతి, అయ్యో ఎంతకాలమైనా సరే పిల్లలు పుట్టని వాళ్ళు, కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ స్తంభానికి కట్టుకోవాలి. వస్త్రంతో కడతారు. వస్త్రంతో కట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే బంధనం, స్వామివారితో మనకి బంధనం ఏర్పడుతుంది. స్వామివారి శిష్యులకి భక్తులకి స్వామివారితో అనుబంధం చేసుకున్న వాళ్ళకి కష్టాలు ఉండవు ఎప్పుడు. కాబట్టి స్వామివారితో బంధనం మనం ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి ఆ కప్పస్తంభం దగ్గరికి వివాహమైన కొత్త దంపతులు వెళ్ళి కప్పస్తంభం దగ్గర కట్టుకొని ఎంతో మంది సంతానంతో ఎంతో కాలం దీర్ఘాయుషుతోటి చక్కగా తులతూగుతూ ఉంటారు. కావున సింహాచల క్షేత్రం అనేది జ్ఞానానికి, మోక్షానికి, కోరికలకి, ఎటువంటి ఆపదలు వచ్చినా తేవడానికి కలియుగంలో 2 దైవాలు ఉన్నాయి. కలియుగ వెంకటేశ్వర స్వామి, తర్వాత వరహాలక్ష్మీ నరసింహస్వామి. ఎటువంటి ఆపదలు వచ్చినా స్వామి అని పిలిస్తే వెంటనే పలికే క్షేత్రం మన సింహాచల క్షేత్రం.